అంతవరకు వెళ్ళదనుకుంటే వెళ్ళిపోతుందే. మనము తగ్గొద్దు నాన్న. రాసుకోండి. మీరు రాసేది మీరు రాయండి, మేం మీడియాకు చూపించేది మేము చూపిస్తాం. చూపిస్తారు. అసలు మీరేమనుకుంటున్నారండి? ఆస్తి అనుకుంటున్నారా, మరమరాలు అనుకుంటున్నారా? అయినా యావదాస్తిని ఎలా ఇచ్చేస్తావు వదినా? ఏ పిల్లాన్ని ఇచ్చిన తల్లిని నాకు ఇయ్యొచ్చుగా. అదే నా మనోరాలకి ఇయ్యొచ్చు కదా అని. ఆల్రెడీ ఇచ్చారు. అయితే అప్పనంగా మొత్తం మీకు ఇవ్వాలా? దీనికి నేను ససేమీరా ఒప్పుకోను. నా కొడుకు లాయరు. ఎరా అన్యాయంగా నేను వాదించనమ్మా. ఇది న్యాయమే కదరా. అది మీరు కాదు, జడ్జి గారు చెప్తారు. ఇదెక్కడ గోలంట? ఆస్తి కోసం కాపు కాస్తుంటే ఈ కాకులు ఎత్తుకుపోయేలా ఉన్నారే. మేము చెప్తాం మీడియాకి, సమస్య లేదు. మీరేం చేసుకుంటే నాకెందుకు? నాకు కావాల్సింది నాకే కావాలి. అందుకని వదిన పరువు ప్రతిష్టలు తీస్తావా అక్షరా? నాకు నేనే ముఖ్యం. చాలా. ఇప్పుడే చూసుకోండి. రేపు ఇలా రాసిందేంటి అలా రాసిందేంటి అని అనొద్దు. రాసిందైతే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తీరుతుంది. ఎవ్వరూ ఆపలేరు. కన్ఫర్మ్. ఇటివ్వమ్మ చూస్తాను. అత్తయ్య గారు, మీరు రేపు రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పుకోండి. వాళ్ల ముందు మంచిగా మాట్లాడి నన్ను వ్యతిరేకించండి. మిగతాది నేను చూసుకుంటాను. వదినా మీరు చదవండి, అందరూ చదవండి. ఏది నేను చూస్తాను. అమ్మా దుంపతగా ఇది ఇటివ్వక. ఇదిగో నాన్న. రాజేష్ ఇటు. నేను ఏది నేను చూస్తా. అరవింద్, నువ్వు కూడా చూడు. ఏం రాసిందో మనము చూసి మన లాయర్కి చెప్పి ఎలా తిప్పి కొట్టొచ్చో అడుగుదాం. మాకు ఇవ్వండి బాబు. మళ్ళీ ఈ ఆనిముత్యాలు అందరూ చూడాలా? ఇందులో అసలు ఏమన్నా న్యాయం ఉందా? మా మర్యాదని మంట గలపడానికే కంకణం కట్టుకున్నావా? నిన్ను చూస్తుంటే చిరాకేస్తుంది. నీ గురించే మాట్లాడామనిపిస్తుంది. మీకు విలువిచ్చామని మా మీద మాకే కోపం వస్తుంది. మొదటిసారి నా చెల్లి మనస్తత్వం ఇదా అని తెలిసి అసహ్యం వేస్తోంది. మా గురించి ఇంత ఘోరంగా రాస్తావమ్మా? నిన్న నా కోడలు అనుకుంది. వాళ్లకు మాట ఇచ్చిందే కరెక్ట్.
అవునమ్మా, నీ మాటే నిలుస్తుంది. రేపు రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది. మా సపోర్ట్ ఈ క్షణం నుంచి మా తమ్ముడికే. మాది కూడా. రాజేష్, మీ మీద మాకున్న అభిప్రాయాన్ని మార్చేశారు. మీరు మాకు నచ్చలేదు. నచ్చలేదు. ఇంకా చూస్తావే, ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ అక్షర, నువ్వు మాట్లాడమన్నావనే మాట్లాడుతున్నావు. ఇంకొకటి రాద్దాం అనుకుంటున్నారేమో బాబు. ఎన్ని రాస్తే ఏంటి, మా మనసులో లేనప్పుడు. అద్దీ బాబు, అర్థమైంది కదండి అక్షర గారు. వీళ్ళకి మీరు చేసే పనులు నచ్చలేదు, మీరు కూడా నచ్చలేదు. అందుకే వద్దు అనుకున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు. ఇదంతా నాటకం రా వెధవా. అదే కదా బాబు నిజం. 100కి 100 పాళ్ళు. మీరు వెళ్ళండి మావయ్య గారు. రేపు అమ్మని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వస్తాం. పెళ్లి ఎలా జరగదో చూస్తాం. మీరింత భరోసా ఇస్తున్నా ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు బాబు. మీరు రాకపోతే మాత్రం మీడియాకి వెళ్తాం. ఆడపిల్ల తండ్రిని కదా, భయంతో చెప్తున్నాను. మీకే భయమూ అక్కర్లేదు. వస్తాం, పెళ్లి చేస్తాం. వెళ్ళండి. అలాగే వస్తాం బుజ్జమ్మ గారు. వస్తాం బుజ్జమ్మ గారు. వస్తాం కాశీనాథ్ గారు. ఇదేదో తేడాగా ఉందే. నా కొడుకు సపోర్ట్ చేయట్లేదు. ఇటు నుంచి ఒక చిల్లి గవ్వ కూడా వచ్చేటట్లేదు. ఛీ! ఎలా అయితేనే శుభం కార్డు మనకే పడుతుందండి. అంతా బానే ఉంది గాని ఆ లిటిగేషన్ మనిషి మీద డౌట్గా ఉంది. ఆవిడేనా నాన్న? ఈవిడ నోరు మూయించామంటే ఆస్తంతా మనదే. ఏం చేద్దామండి? మాయా. ఏమండి, ఇలా రండి. ఏంటండి? మీ పేరేంటో? బేబమ్మ. ఈ ఇంటి కూతురు అత్తని. ఓ, మీ బాధ అర్థమైంది బేబమ్మ గారు. మీరు అసలు ఆస్తిలో ఇన్వాల్వ్ కాకండి చెప్తా. చెప్పావులే, ఎందుకు కాకూడదు? హా? నా మనోరాలకి వాటర్ రాకుండా పోతుంటే వదిలేస్తానా? రాదని మేము అన్నామా? మీరు కామ్గా ఉన్నారంటే మాకు ఆస్తి రాగానే మీ వాటా మీకు ఇచ్చేస్తాం. ఈ లోపు మీరు గొడవపడి రచ్చ చేస్తే కోర్టుకెక్కుతుంది. సంవత్సరాల తరబడి లాగుతారు. అప్పటికి ఉంటామో లేదో కూడా తెలీదు. మనం లేనప్పుడు ఆస్తొచ్చి ప్రయోజనం ఏముంటుందండి? కరెక్టే. అందుకే మీరు కామ్గా ఉన్నారనుకోండి, మీ వాటా మీకు ఇచ్చేస్తాం. తప్పకుండా ఇస్తారా? ఒట్టు. ఒట్టు. అయితే ఈ రోజు నుంచి మనమంతా ఒకటే. వాళ్ళు మన రూట్లోనే వస్తున్నారు కాబట్టి త్వరగానే క్యాష్ చేసుకుందాం. ఇదిగో, ఈ మాట మాత్రం నమ్మకంగా లేదు. వాళ్ళని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. అంత త్వరగా ఒప్పుకోరే. అదేం లేదండి, పెళ్లి చేయకపోతే ఆస్తి రాసి ఇవ్వాలని బెదిరించాను కదా, అందుకు మెయిన్గా ఒప్పుకున్నారు. లేదు లక్ష్మణ్ గారు, అలాంటి బెదిరింపులకి భయపడే రకాలు కాదు వాళ్ళు. ఏదో ఉంది. సరే, మీరిక్కడే ఉంటారు కదండి. అలాంటిదేమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేం జాగ్రత్త పడతాం. ఇది బాగుంది. అజాగ్రత్త అస్సలు ఉండకూడదు. ఏమన్నా నేను మీకు చెప్తా. మీరు వెళ్ళండి, 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 వెళ్ళండి. ఆ, ఉమ్.
అమ్మ బేబమ్మ, వాళ్ళతో చేతులు కలిపావా? నీ సంగతి అరవింద్ అన్నతో చెప్తా.